కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం. కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం. ఇటీవల గత 3-4 రోజుల మధ్యలో కాపు సమాజం పట్ల, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన దాడి జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఒక ప్రముఖ దినపత్రిక మీ అందరికి తెలుసు. ఆ దినపత్రికల్లో మొదటి నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినటి నుండి ఆ పత్రిక పవన్ కళ్యాణ్ ని ఎలా వెంటాడుతుందో అనేది మీకు తెలుస్తూనే ఉంది. అలాగే మంత్రులుగా పనిచేసి రిటైర్డ్ అయిన కొంతమంది వ్యక్తులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాపు సంఘాల మీద, కాపు కులం మీద ఇంకో పక్క నుంచి దాడి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాల మీద వాళ్ళు ఫైట్ చేస్తే బాగుంటుంది, కానీ ఆంధ్ర రాజకీయాన్ని శాసించాలని ప్రయత్నించడం ఇదేంటంటే గురువి గింజ కింద ఆ నలుపు తెలుసుకోలేకపోవటమే. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కుల అహంకారులుగా కొంతమంది వాళ్ళు చేస్తున్న దురహంకార ప్రచారం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జీర్ణించుకోలేక వాళ్ళు విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తూ లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయటం, అదిగో పులి ఇదిగో పులి అని చెప్పి వారి సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేటట్టు ప్రేరేపించడం అనేది చాలా దురదృష్టకరం. ఎన్నో 100 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సరికొత్త రాజనీతిని పవన్ కళ్యాణ్ ప్రదర్శించి ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో రావడానికి ప్రధానమైన కారకుడయ్యాడు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి సంఘర్షణ వాతావరణం వచ్చిందని, లోకేష్ తెర వెనుక పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడని ఇలాంటి లేనిపోయిన అపవాదులను కల్పించి రాష్ట్ర రాజకీయం తమకు చెప్పు చేతలు ఉండేలా ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం జనసేన పార్టీ అనుకోండి, దానికి ప్రధానమైన పునాది అయిన కాపు సంఘాలు గాని ఖండించాల్సిన పరిస్థితి, దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉంది. ఇక రెండవది, ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల కిందట సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రిగా పనిచేసిన ఒక మంత్రి ఈవిడ ఒక ప్రకటన చేసింది. కమ్మలు, వెలమలు, ఏ వెలమలు? ఓసీ వెలమలు అంటే ఆది వెలమ, పట్నాయకుల వెలమ, ఇలాంటి వెలమలు అంతా మా వాళ్లే. అంటే వెలమ కులంలో ఈ పట్నాయక వెలమ గాని, ఆది వెలమ గాని కొద్దిగా అభివృద్ధి చెంది సంపన్న వర్గం, అంటే కేసీఆర్ వర్గం, ఈ వర్గం మా వాళ్లే అని చెప్పి ఒక రాజకీయ ఎత్తుగడతో వాళ్ళని కలుపుకోవటానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఉత్తరాంధ్ర జిల్లాలో గాని, విజయవాడలో గాని చాలా ప్రాంతాల్లో కాపులు, బలిజలు ఇలాంటి వాళ్ళందరూ కొప్పు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారిని అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్, వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. అంటే అక్కడ దాని అర్థం ఏంటి? కొప్పు వెలమలు, కాపులు ఒకటే ఉద్దేశం ఇక్కడ నడుస్తూనే ఉంది. ఇది తెలుసుకోకుండా డబ్బున్న సామాజిక వర్గం, డబ్బున్న వర్గమే మాకమ్మ సామాజిక వర్గం చెప్పుకోవడం లేనిపోయిన సంఘర్షణలకి దారితీసేటట్లుగా ఈ కాటకట్ట ప్రస్తుతాన్ని మాజీ మంత్రి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కాపులు అనే బలిజలు పురాతన కాలానికి చెందిన వాళ్ళు. అంటే దీని చరిత్ర దాదాపు 12వ శతాబ్దం నుంచి బిగించేస్తే 15వ శతాబ్దానికి క్లియర్ గా ఉంది. బలిజలు, కాపులు అయిన వాళ్ళు ఏ హోదాలో పనిచేస్తారు, ఏ రకంగా పనిచేస్తారు అనేది క్లియర్ గా ఉంది. మీకు అంతగా తెలుసుకోవాలంటే తమిళనాడు తంజావూరుకి వెళ్తే తంజావూరులో సరస్వతి గ్రంథాలయం ఉంటుంది. ఆ గ్రంథాలయంలో చరిత్ర ఉంది, వెళ్ళి చదివి చెప్పండి. నార్త్ ఇండియాలో ఒక కుర్మి క్షత్రియ సమాజాన్ని ఒకటి ఉంది, అఖిల భారత కుర్మి క్షత్రియ సమాజం. ఇది మన కాపునాడులాగే దాదాపు 50 సంవత్సరాల నుంచి అక్కడ కుర్మి అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంఘం అది. ఈ సంఘం గ్రంథాలయం భోపాల్లో ఉంది, ప్రధాన గ్రంథాలయం. దీని మాజీ అధ్యక్షుడు ఎల్పి పటేల్ అడిగితే చరిత్ర చెప్తాడు. అక్కడ గ్రంథాలయం ఉంది, వెళ్ళి చెకప్ చేసుకోండి మీరు. కాపు అనే సామాజిక వర్గం నుండే ఏర్పడిన కులాలే కమ్మ, వెలమ్మ, రెడ్డి, ఈ ప్రధానమైన అగ్రవర్ణాలన్నీ కాపు సమాజం నుంచి డివైడ్ అయి పెట్టుకున్నాయి తప్ప వీళ్ళకి సొంతగా ఉనికి లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. కాపు, కమ్మ అనే ఐక్యత మీద ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. ఈ వరవడిని బ్రేక్ చేయడం కోసమే ఇలాంటి మాజీ మంత్రులు, మాజీలు ఇళ్లలో కూర్చొని చరిత్ర అవగాహన లేకుండా, పని పాట లేకుండా ఇలా మాట్లాడటం అనేది తప్పు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చెప్పారు, ఇంకో 10 సంవత్సరాల వరకు ఈ కూటమి అధికారంలో ఉంటుందని. ఆ పదాన్ని బ్రేక్ చేయడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కాపు సంఘీయులారా, ఇలాంటి వాటిని మీరు నమ్మకండి, ఖండించండి, చరిత్ర తెలుసుకోండి. అందుకనే కాపునాడు టీవీలో త్వరలోనే పడాల నరసింహ నాయుడు గారు 19వ శతాబ్దంలో రాసి అప్పటి ప్రభుత్వానికి ఆ చరిత్ర బుక్ ని అందించారు. ఆ చరిత్రని అప్పట్లో గ్రాంధిక భాష ఉండేది, ఆ గ్రాంధిక భాషని సరళీకృతం చేసి వాడుక భాషలో తీసుకొచ్చి మీ అందరికీ కాపునాడు టీవీ త్వరలో ఆ సీరియల్ ని మీకు అందిస్తుంది. అందుకు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి, సమాజంలో మన పాత్రని మీరు గుర్తించండి. గుర్తించి సరైన అవగాహనతో కాపు కులం పట్ల
దాని నిబద్ధత పట తెలుసుకుని ముందుకు సాగాలని కాపునాడు టీవీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.